చందమామ కథ. అక్కరికి రాని విద్య. బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగిపోతున్నాయని తోచగానే పట్టణం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు. ఎవరైనా తోడుంటే మరికొన్నాళ్ళు చేసేవాడే, కానీ అతను తోడు కోసం ప్రయత్నించలేదు. ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మరాటలు జరిగాయి. అందులో ఓ కుర్రాడు బాలాజీకి నచ్చాడు. ఎత్తు నుంచి దూకటం, మొగ్గలు వేయటం లాంటి పనులు రాఘవంగా చేస్తున్నాడు. కుర్రాడు అందంగా కూడా ఉన్నాడు. బాలాజీ వాడికి తన కుర్రాడినిచ్చి పెళ్లి చేస్తే తాను మళ్ళీ 4 కాలాల పాటు దొంగతనం చేయవచ్చును అనుకున్నాడు. కుర్రాడు పెళ్లికి మామ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాడు. ఒకనాటి రాత్రి బాలాజీ అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి, ఈ ప్రహరీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు. అలా దూకటం సాధ్యమా మామా? దొమ్మరిగడలు నాటాలి, మా నాన్న డప్పు వాయించాలి, పులి కేకలు ఈలలు వినపడాలి, ఇవి ఏమీ లేకుండా నేను గోడ దూకటం అసంభవం అన్నాడు అల్లుడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.